హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దత్తు రాజవరపు. మేమైతే శివరాత్రి రోజు కోటప్పకొండకు బయలుదేరామన్నమాట. అక్క వాళ్ళ ఫ్యామిలీ, చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ నేను కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను. ఆల్రెడీ పౌర్ణమి రోజు వెళ్ళాను పైన దర్శనానికి. సో ఇప్పుడు పిల్లలతో పాటు పౌర్ణమికి పైన దర్శనం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము కింద వేరే శివాలయం ఒకటి ఉందన్నమాట ఆ కోటప్పకొండ దగ్గరే. సో ఆ శివాలయానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అందరం కలిసి మార్నింగే 9 స్టార్ట్ అయిపోయాము. మాకు దగ్గరే 7 కిలోమీటర్సే కాబట్టి మేము హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము. ఏం ట్రాఫిక్ ఏం లేదు. సో వెళ్తా ఒకసారి వ్యూ అండ్ మేము కూడా ఒకసారి ఈ క్లిక్లో కనిపించాము. అండ్ ఆల్మోస్ట్ నియర్ కొండ దగ్గరికి వచ్చాము. ఆ రోజు కూడా ఇంకా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడైతే పార్కింగ్ అయితే చాలా దూరంగానే ఉందన్నమాట కొండకి. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ నడవాలి లోపలికి. ఏది సాయిబాబా టెంపుల్ దగ్గరికి. సో బైక్స్ అన్నీ ఓ పక్క, కార్లన్నీ ఓ పక్క. అండ్ అలాగే బస్సెస్ కూడా పెడతారు కదా, బస్సెస్ అన్నీ రావడానికి పోవడానికి అవి సపరేట్గా ఇంకొక సైడ్ ఆపారనమాట. సో అందరూ పిల్లల్ని అక్కడ నుంచే ఎత్తుకొని భుజాల మీద స్టార్ట్ అయిపోయాము. అసలు మామూలుగా నార్మల్గా ఇలా అయినట్టయితే ఇటు సైడ్ కాకుండా ఇంకొక రూట్లో వచ్చేవాళ్ళం. బట్ ఇటు సైడే మాకు దగ్గర కాబట్టి ఇటు సైడ్ వచ్చాము. బట్ ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నాయి అండ్ అలాగే పోలీసులు ఉన్నారు అండ్ అలాగే వాటర్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే ఫస్ట్ సాయిబాబా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడ ఫస్ట్ నేను చూసిన ప్రభ అయితే ఈ చిట్టి ప్రభ అనమాట. వెళ్ళగానే మా స్వీటీ అయితే పాపిడి తీసుకొని తినింది. సో ఇక్కడ ఆర్చ్లాగా ఫ్లెక్స్ కట్టారు కదా శ్రీదత్త అని, ఏంటి నా పేరుతో ఇక్కడ వేశారని కొంచెం అలా కామెడీ చేసుకొని కొంచెం జోగియాలి. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. నడుస్తాం ఇంక సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి మొత్తం తిరణాలు స్టార్ట్ అయిందనమాట. అన్ని బొమ్మలు చిన్నప్పటి ఈ అచ్చు ముద్దులన్నీ చూసుకుంటే చాలా కనపడ్డాయి అనమాట. అందుకని అవి ఒకసారి ఒక క్లిక్ తీసేసాను. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ కింద వినాయకుడు ఉన్నాడు కదా మెట్ల దగ్గర, వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఆ పాత శివాలయం దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో వెళ్తా ఇంకా అంత టైం పాస్ అయిపోయింది ఆ బొమ్మలను చూసుకోవడం వల్ల. సో ఒకసారి ఇంకా టెంకాయలు తీసుకొని అందరం చెప్పులన్నీ ఒక సైడ్ చేసేసి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంట్రన్స్లోనే చెప్పులకి కార్డు, చెప్పులకి కార్డు, చెప్పులకి కార్డు అని వాళ్ళదే మనకు వద్దన్న తీసుకొని అని అంటున్నారు. అదే కొంచెం ఇరిటేషన్ అనిపించింది అనమాట ఫస్ట్ టైం కోటప్పకొండలో. సో అక్కడ మేము ఇంకా టెంకాయలు తీసేసుకొని కాళ్ళు కడుక్కొని, ఇది ఇంకో సెకండ్ ప్రభ అనమాట. ఇక్కడే ఒక 2-3 ప్రభలు చూశాను, చిట్టి ప్రభలు. అండ్ అలాగే పసుపు కుంకుమతో పూజ చేసి మెట్లు పూజ చేసేవాళ్ళు మెట్ల పూజ ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే స్నానాలు చేసేవాళ్ళు ఒక సైడ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి ఇంకా టెంకాయ కొట్టేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి మీకు ఇక్కడ ఇంకోటి చెప్పడం ఏంటంటే, ఇక్కడ స్టెప్స్ ఎదురుగానే ఒకటి ఇల్లులాగా ఉంటుంది. అంటే ఒక బంగ్లా, ఒక గదిలాగా. ఆ గదిలో కూడా శివుడు ఉంటాడని చెప్పేసి మా పెద్దక్కకి తెలుసంట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంక బయటకు వస్తే ఇలా బయట ఉన్న స్టాచ్యూ శివాలయానికి కూడా అభిషేకం చేస్తున్నారు పాలతో. అది చేసి దానికి దగ్గరలో ఉన్న ఈ 50 మీటర్స్లో ఉండిద్ది అనమాట. ఇది బయట ఆర్చ్లాగా కూడా ఏముండదు. ఇదేమో మనకి పైన బొచ్చుకోట ఎంత ఉంటాడో సేమ్ అంతే శివాలయం ఉంటుంది. ఇదేమో లోపల అనమాట. ఇదైతే సేమ్ మా విలేజ్లో ఉన్న శివాలయం లాగే, శివుడులాగే ఉంటుంది అనమాట. ఇదనమాట మెయిన్ది. సో అక్కడ కొంతసేపు మనం అభిషేకం చేయొచ్చు, మనమే పూజ చేయొచ్చు, ఇలా ఉంటుంది లోపలికి. సో అక్కడ మా మ్యాథమెటిక్స్ సార్ కనపడ్డారు, భాషా సారు. సో సార్తో కూడా కొంచెంసేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇలాగా టాటూస్ వేయించుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఇది పర్మనెంట్ టాటూనా లేకపోతే టెంపరీయో తెలియదు కానీ అందరూ వేయించుకుంటే ఏదో అలా చూసామన్నమాట కొంచెంసేపు. అలాగే మనకి నార్మల్గా అన్ని కాలేజెస్లో ఫెస్ట్ పెట్టినప్పుడు అన్ని స్టాల్స్ పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా స్టాల్స్ పెట్టారు. మనం ఎలానో ఇప్పుడు పైకి వెళ్ళట్లేదు కదా, ఇదనమాట పైకి స్టెప్స్ మార్గంగా వెళ్ళేది రూట్ అనేది ఒకసారి క్యాప్చర్ చేశాను పైకి వెళ్ళడం. సో ఎగ్జిబిషన్ అని చెప్పి స్టాల్స్ అని చెప్పా కదా, ఈ స్టాల్స్ అన్నీ హైబ్రిడ్ విత్తనాల స్టాల్స్, ఇలాగా స్టాక్ మార్కెట్ కదా, రియల్ ఎస్టేట్, ఇలాగా కొన్ని వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడం అట్లాగా కొన్ని చేశారు. నాకైతే ఈ థీమ్ అయితే బాగా నచ్చింది అనమాట. కూరగాయలతో ఇలాగా వెల్కమ్ అని చెప్పేసి పల్నాడు అని చెప్పి ఏపీసీఎన్ఎఫ్ అంటే నాకు తెలియదు రాశారు. సో అవి కూడా అక్కడ కొన్ని క్లిక్స్ అయిన తీసుకొని యాడ్ చేశాను అనమాట. అండ్ అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి సంథింగ్ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అలాగే ఉన్నాయి. అండ్ అలాగే అన్ని జొన్నలు, కంకులు, రాగులు అలా అవన్నీ చూపించారు, రకరకాలవి. అవి కూడా చూసేసాం. అక్కడ నుంచి ఫ్రీ వాటర్ ప్యాకెట్స్ ఇస్తూనే ఉన్నారు ఎక్కడైనా కానీ. సో అది కూడా ఫ్రీనే, బట్ దానికి కూడా ఒక ప్రమోషన్ ఉంటుంది అనమాట. సంథింగ్ వాళ్ళు కూడా దానికి అటాచ్ చేసి ఒక పేపర్ ఇస్తారు మనం తెలుసుకునేలా. సో అక్కడ నుంచి కొంచెం ఎగ్జిబిషన్లోకి ఇట్లా వెళ్దాము, ఏమంటే ఇది చూద్దాము అని చెప్పేసి జెయింట్ వీల్ ఏమైనా ఎక్కుదామంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఈవినింగ్ 3కి 4కి స్టార్ట్ అవుతుంది అన్నారు. మేము వెళ్ళిందేమో మార్నింగ్. సో ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అసలు ఏం పెట్టారు చూద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్ళి ఇంకా మా జతిక్ గడైతే ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసేసాడు, జతిక్ స్వీటీ.
ఓన్లీ ఒక గేమ్ జరుగుతుందండి. ఆ గ్లాసుల గేమ్ అనమాట. బాటిల్ కొట్టడం. ఈవినింగ్ పానీపూరికి అయితే చూడండి ఎన్ని ప్యాకెట్స్ సిద్ధం చేసున్నాయి. అయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళేమో అయి తిన్నారు. నేను అయితే మార్నింగ్ టిఫిన్ ఎవ్వరం చేయలేదనమాట. దర్శనం అయిన తర్వాత తిందామని చెప్పేసి వాళ్ళేమో ఏం తినన్నారు. నేనేమో వాటర్ మిలన్ తిన్నా. జతిక వాళ్ళేమో అది తిన్నారు. తర్వాత వాళ్ళు ఆఫ్‌కోర్స్ బాదం పాలు తాగారు అందరం కలిసి మళ్ళీ. సో, ఇక్కడికి వచ్చేసరికి స్వీటీ వాళ్ళు ఈ 2 గేమ్‌లే ఉన్నాయన్నమాట. ఒకటి జంపింగ్ చేయడం, ఒకటి పైకి కిందకి పాకడం అనమాట. ఆ 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 కాసేపు ఆడుకున్నారనమాట. సో, వాళ్ళ కోసమే కదా వచ్చింది. మా స్వీటీ ప్రభలు చూస్తాను. అసలు స్వీటీ కోసమే అనమాట మ్యాక్సిమం కోటప్పకొండకెళ్ళింది. తనకి ప్రభలు చూపిద్దామని చెప్పేసి. అది కూడా చూపిస్తాము తనకి. అవి కూడా నేను క్లిక్ చేశాను. లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడైతే మనకి జనసేన పార్టీది కార్ కనపడింది. అలాగే 'ఓజీ' మూవీలోది అండ్ రీసెంట్‌గా వచ్చిన 'ప్రభాస్' మూవీలోవి అన్నీ లోపల కార్స్ ఉన్నాయన్నమాట. మనం చూడొచ్చు. చూసారా ఇక్కడైతే ప్రభలు కూడా చూపిచ్చాను. అండ్ మేము వెళ్ళే రూట్‌లోనే ఇంకా 2 ప్రభలైతే ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. సో, అవి కూడా నేను చూపిస్తాను. అండ్ బాదం పాలు తాగాం. ఇదైతే కొంచెం బాగుంది. అంటే విడిగా కాకుండా బాటిల్స్‌లో కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట అక్కడ. అది చెప్పా కదా ఇంకా 2 ప్రభలైతే వెళ్ళలేదన్నమాట. మేము వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా తినేసేసి ఇంకా ఎండ మామూలుగా రావట్లేదు. అందుకని మా బావ క్యాప్స్ తీసుకొని పెట్టుకున్నాం అనమాట. వాళ్ళకొద్దు అంటే అక్కడ మళ్ళీ మా జతిక్ గాడికి ఒక కార్ తీసుకున్నాము. స్వీటీ ఏం బొమ్మలు తీసుకుంది ఆ పిల్ల సపరేట్‌గా. ఇంకా స్వీటీ ఏం తినలేదు. జతిక్ గాడన్న కొంచెం అట్లా అట్లా తింటున్నాడని చెప్పేసి ఆ పిల్ల కోసం ఇక్కడ పాస్తా అని ఒకటి పెట్టారనమాట. కర్డ్ పాస్తా. 10 రూపాయలకి ఏదైనా ఐటమ్ అని వాళ్ళు వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకున్నట్టు ఆ రోజు ఆఫర్‌లో పెట్టారనమాట. సో, అది ఒకసారి నేను కూడా చూశాననమాట. అన్నీ సేమియాతోనే చేశారు. సేమియా పులావ్, సేమియా పులిహోర, సేమియా కేసరి అండ్ అలాగే అల్లం పచ్చడో లేకపోతే చింతకాయ పచ్చడో అర్థం కాలేదు. అది కూడా పెట్టారు. చూపించారనమాట నాకు. వీడియో తీస్తున్నానని చెప్పేసి. సో, అన్నీ ఆఫర్‌లో ఉన్నాయి చూడండి. మహాశివరాత్రి ఆఫర్ బై 2 గెట్ 1 అని ఏదైనా కానీ ₹10 టేస్ట్ చేయొచ్చని. అక్కడ మా పెద్ద బాబాయ్ వాళ్ళ పిల్లలు కనపడ్డారనమాట. కొండకొచ్చింది. సో, వాళ్ళని కూడా ఒకసారి వీడియోలో యాడ్ చేశాను. మెమరీగా ఉంటుంది మనం మీట్ అయ్యామని చెప్పేసి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. ఈవినింగ్ తిరునాళ్ళ కూడా వెళ్ళానన్నమాట. ఆ వీడియో కూడా ఇంకో వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.